హలో ఆల్, వెల్కమ్ టు సినీవేరా. ఎన్ని దారుణాలు సార్. ఒకటే టెంప్లెట్ సినిమాలు, ఒకటే మోత. ఇలా వరుస పెట్టి సినిమాలు తెస్తే రవితేజ గారికి చిరాకు రాదేమో గానీ ఆడియన్స్ కి మాత్రం చిరాకు వస్తుంది. అంటే ఎక్కువ సినిమాలు తీసి రిలీజ్ చేసి గిన్నిస్ రికార్డ్ కోసం ట్రై చేస్తున్నాడో తెలీదు, లేదా ఎక్కువ సినిమాలు తీస్తే ఎక్కువ డబ్బులు వస్తాయేనో తెలీదు గానీ వరుస పెట్టి సినిమాలు తీసి మన మీద వదులుతున్నాడు. పోనీ ఆ సినిమాలు ఏమన్నా బాగుంటాయా అంటే ఒక్కొక్కటి మనకి 90mm రాడ్ దింపుతానే ఉన్నాయి. ఒకప్పుడు రవితేజ గారి సినిమాలు అంటే ఇంకా మాస్ మహారాజా పీక్ టైం గురించి మాట్లాడుకుంటే ఒక ఈడియట్, కిక్, అమ్మ నానో తమిళమ్మాయి, వెంకీ, నా ఆటోగ్రాఫ్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, నేనింతే, దరువు, ఇవి కదా రవితేజ గారి స్టామినాకి సరిపోయే సినిమాలంటే. ఇందులో కొన్ని సినిమాలు థియేటర్కల్ బిజినెస్ పరంగా సరిగ్గా ఆడకపోవచ్చు, కానీ ఈ సినిమాలు చూస్తున్నంత సేపు మనం ఎంజాయ్ చేస్తాం. కెరీర్ స్టార్టింగ్ లో రవితేజ గారికి ఫ్లాప్స్ లేవు అని నేను అన్నాను, కానీ ఆ సినిమాలు కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయినా స్టోరీ పరంగా ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. అదే ఇప్పుడు చూసుకుంటే ఆయన చేసిన సినిమాలు కలెక్షన్స్ పరంగా కొన్ని హిట్ అయినా స్టోరీ పరంగా ఫ్లాప్ అవుతున్నాయి. ఒప్పుకుంటా, నేనింతే, నా ఆటోగ్రాఫ్ లాంటి మంచి సినిమాలు చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. అలాగని ఎప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అవుతాయి అనుకుంటే ఎలా? ప్రెసెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ కూడా పూర్తిగా మారిపోయింది. అందరూ అన్ని సినిమాలు చూస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు, ఫీల్ గుడ్ సినిమాలు చేస్తే సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతాయి. రీసెంట్ గా రవితేజ గారి దగ్గర నుంచి రిలీజ్ అయిన కళాఖండాల గురించి మాట్లాడుకుంటే ఈ 2025 లో రిలీజ్ అయిన మాస్ జాతర సినిమా రొటీన్ అంటే రొటీన్, అదే పుల్స్ పైన పాత చింతకాయ పచ్చడి స్టోరీ. ఓకే, ఇది పెద్ద ప్రాబ్లం కాదు అనుకుందాం, ఎందుకంటే కమర్షియల్ సినిమాల్లో స్టోరీ పెద్దగా ఉండదు. మెయిన్ గా మనం చూడాల్సిన యాక్షన్ సీన్లు, మాస్ ఎలివేషన్ సీన్లు, లైట్ గా కామెడీ. పోనీ ఇవే ఉన్న సినిమాలో వర్కౌట్ అయినాయా అంటే అబ్బే అంతా తుస్సే. ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి కానీ ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కామెడీ విషయానికి వస్తే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఏదన్నా ఉందంటే ఆ కామెడీ ట్రాక్ వల్లే. నెక్స్ట్ 2024 లో రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ సినిమా మొత్తం చూసిన తర్వాత భయ్యా నాకు ఒకటే అనిపించింది, డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ గారు కలిసి ఆ సినిమా చేసింది అందులో యాక్ట్ చేసిన హీరోయిన్ ని గ్లామర్ గా చూపించడానికి తప్ప ఇంకో రీజన్ లేదనిపించింది. టాలీవుడ్ కి ఒక హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేద్దామని ప్లాన్ చేసి కేవలం భాగ్యశ్రీ కోసం మాత్రమే ఆ సినిమా చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఈగల్ సినిమా. ఈ సినిమా బాగుంది, ఈ సినిమా నాకైతే నచ్చింది. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అనుకున్నా, బట్ కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు సినిమా. ఈ సినిమా కూడా సేమ్. ఈ సినిమాలో రవితేజ గారిని కొత్తగా చూస్తాం. కొంచెం సినిమా ఎగ్జిక్యూషన్ అండ్ ప్రమోషన్స్ బాగా చేస్తుంటే సినిమా హిట్ అయ్యేది. నెక్స్ట్ ధమాకా సినిమా. ఈ సినిమా ఎందుకు హిట్ అయ్యిందో నాకు ఇప్పటికీ తెలియదు. మేబీ ఈ సినిమా రిలీజ్ టైం కి ఇంకో సినిమా రిలీజ్ లేకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా హిట్ అయింది, బట్ స్టోరీ పరంగా ఫ్లాపే. నెక్స్ట్ రామారావు అండ్ డ్యూటీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిందని కూడా ఎవరికి తెలియపోయి ఉండొచ్చు. రాడ్ రంబోలా సినిమా ఇది. నెక్స్ట్ కిలాడి సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా స్మూత్ గా చాలా బాగుంటుంది, ఇంటర్వల్ బ్లాక్ అద్దరిపోతుంది. సెకండ్ హాఫ్ వర్స్ట్. ఓవరాల్ గా సినిమా బాగానే ఉంటుంది. నెక్స్ట్ క్రాక్ సినిమా. ప్రాపర్ కమర్షియల్ సినిమా అంటే ఇది. స్టోరీతో పాటు మాస్ యాక్షన్ సీన్స్ కూడా కరెక్ట్ గా పడి సినిమా మొత్తం రవితేజ గారి మాస్ మోత చూస్తాం. ఈ సినిమాకి ముందు కూడా చాలా కళాఖండాలు ఉన్నాయి. డిస్కో రాజా, నేల టికెట్, టచ్ చూడు లాంటి అద్భుతమైన కళాఖండాలు చేశారు. అందులో కొంత పెసరంత ఎక్కువ అనిపించే సినిమా అమర్ అక్బర్ యాంథోనీ సినిమా. స్వయంగా రవితేజ గారే బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోలో ఈ సినిమా పెద్ద రాడ్ రంబోలా సినిమా అని ఒప్పుకున్నారు. ఫైనల్లీ ఇప్పుడు రూట్ మార్చారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల వైపు టర్న్ తీసుకున్నారు. కిషోర్ తిరుమలతో భక్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయింది. గ్లిమ్స్ అయితే కొంచెం సంక్రాంతికి వస్తున్నాం సినిమా వైబ్స్ కొడుతుంది, బట్ రవితేజ గారికి చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా పడుతుంది కాబట్టి సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రవితేజకి మాస్ ఫాలోయింగ్ ఎంత ఉందో ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ కూడా అంతే ఉంది. సో ఈ సినిమా అయినా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడైనా రవితేజ గారు రొటీన్ మాస్ సినిమాలు చేయడం మానేస్తే బాగుంటుంది. వీడియో ఎక్కడ దాకా చూసారంటే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.